Hello everyone, welcome to Cloud Pathshala. ఇవాళ డే 50. దిస్ ఇస్ అభిషేక్, మీ ఇన్స్ట్రక్టర్. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఈబిఎస్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక విండోస్ సర్వర్లో ఈబిఎస్ వాల్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా అసైన్ చేసి దాని మీద డ్రైవ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, దట్ ఈస్ సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ మీకు కావాల్సిన వేరే వేరే డ్రైవ్స్ అది ఎలా క్రియేట్ చేయాలి. అండ్ అదే విధంలో లినిక్స్ సర్వర్ మీద ఎలా మీరు డ్రైవ్స్ వాల్యూమ్స్ క్రియేట్ చేసి దాని మీద ఆ వాల్యూమ్ ఆ డిస్క్ క్రియేట్ చేసి దాంట్లో పార్టీషన్స్ క్రియేట్ చేసి ఫైల్ సిస్టమ్ కాన్ఫిగర్ చేసి మౌంట్ పాయింట్స్ మౌంట్ వాల్యూమ్స్ అనేవి ఎలా క్రియేట్ చేసి ఆ డిస్క్ మీద ఎలా డేటా అనేది రీడ్ రైట్ చేయాలనేది మనం ఆల్రెడీ చెక్ చేసాం. సో ఈ ఈబిఎస్ వాల్యూమ్స్ కి వచ్చినప్పటికి దేర్ ఆర్ ఫ్యూ డ్రాబ్యాక్స్ ఇన్ ది ఈబిఎస్ వాల్యూమ్స్ అండ్ దట్ ఈస్ వాట్ వి విల్ ట్రై టు అడ్రస్. మనం ఆ డ్రాబ్యాక్స్ ని ఏమున్నాయి, అసలు ఒకటో రెండో చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేసి దానికి ఆల్టర్నేటివ్ అనేది ఏముంది, ఏడబ్ల్యూఎస్ లో దానికి ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ అనేది ఏమి ఇచ్చారు అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ లెట్స్ యాక్చువల్లీ లుక్ అట్ వాట్ ది పాయింట్స్ ఆర్ ఫర్ ది ఈబిఎస్ వాల్యూమ్స్. సో మీకు గుర్తున్నట్టుకుంటే ఈబిఎస్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది ఆర్ అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్, ఏజీ జోన్ స్పెసిఫిక్. లెట్ సపోజ్ మీకు ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, ఇది మీ EC2 ఇన్స్టెన్స్ అనుకోండి. EC2 ఇన్స్టెన్స్ కి మీరు ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది లెట్స్ సే మీ వచ్చి ఏపీ సౌత్ 2A లో ఉంది అనుకోండి మీ ఈబిఎస్ వాల్యూమ్. అలాంటప్పుడు మీ డిస్క్ మీ వాల్యూమ్ కూడా అవైలబిలిటీ 2A లోనే ఉండాలి, దెన్ ఓన్లీ యూ వుడ్ బి ఏబుల్ టు మ్యాప్ ఇట్. అదే మీరు అవైలబిలిటీ జోన్ 2B లో మీరు ఈబిఎస్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ అండర్ స్కోర్ హెక్సాడెసిమల్ నంబర్ వాల్యూమ్ ఐడి అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసి 2B లో క్రియేట్ చేసి EC2 ఇన్స్టెన్స్ కి అసైన్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే బోత్ షుడ్ బి ద సేమ్ అవైలబిలిటీ జోన్. అదనమాట పాయింట్ నంబర్ 1. ఇంకోటి ఏంటి, బై డిఫాల్ట్ చాలా జాగ్రత్తగా బై డిఫాల్ట్ అని టర్మ్ యూస్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది సింగిల్ EC2 ఇన్స్టెన్స్ కే అటాచ్ అవుతాయి బై డిఫాల్ట్ గా. అంటే జనరల్ గా GP3 GP2 అనే EC2 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ సింగిల్ EC2 ఇన్స్టెన్స్ కి, అంటే ఒక్కసారి ఒక EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాలి. మీరు ఇంకొక EC2 ఇన్స్టెన్స్ దాన్ని అటాచ్ చేయాలనుకుంటున్నారే అనుకోండి, రైట్? అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ డిటాచ్ చేయాలి, డిటాచ్ ఫ్రమ్ EC2 1 నుంచి డిటాచ్ చేసి తర్వాత అటాచ్ టు EC2 ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ EC2 ఇన్స్టెన్స్ సెకండ్ EC2 ఇన్స్టెన్స్ మీరు అప్పుడు అసైన్ చేయాలి. అంటే ఒకసారిగా ఒక డివైస్ కి అది అసైన్ అవుతుంది. సో వీటిని మిటిగేట్ చేస్తూ మనకి ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షనే EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది యాక్చువల్ గా ఒక నెట్వర్క్ బేస్డ్ సిస్టమ్. ఇట్ ఈస్ అ నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్, రైట్? జనరల్ గా డేటా సెంటర్ టర్మినాలజీస్ లో దాన్ని SAN అని కూడా అంటాం, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, స్టోరేజ్ ఆన్ ది నెట్వర్క్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, SAN అని కూడా అంటారు. సో ఈ నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ అన్నమాట. నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ అంటే ఏంటి, లెట్స్ సే మీకు ఒక EC2 ఇన్స్టెన్స్ ఉందనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ యువర్ EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ ని మీరు ఏం చేయొచ్చు, దీని నుంచి ఒక సెంట్రల్ EFS సర్వర్ ఉంటది, EFS ఫైల్ సిస్టమ్ ఉంటది. EFS ఫైల్ సిస్టమ్ ని మీరు ఒక ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఆ ఫైల్ సిస్టమ్ ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆ ఫైల్ సిస్టమ్ ని మీరు యాక్చువల్ గా మ్యాప్ చేసుకొని మౌంట్ చేసుకొని దాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మౌంట్ అనే వర్డ్ యూజ్ చేశానంటే ఆబ్వియస్ గా ఇది లినిక్స్ సర్వర్ లో పనిచేస్తుంది, రైట్? EFS కి ఉన్న ఏకైక మైనస్ అనుకోవచ్చు, అది లినిక్స్ సర్వర్ మాత్రమే పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఆన్ విండోస్ సర్వర్ మీద కాకుండా ఓన్లీ లినిక్స్ సర్వర్స్ మీద పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది, వెరీ సింపుల్. సో మీరు ఫస్ట్ ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తారు. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాక ఇక్కడ మీరు కామన్ గా ఒక EFS అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ప్లస్ ఏంటంటే మీ
ఈ EC2 అనేది 2A లో ఉండొచ్చు, EFS అనేది మీరు కావాలంటే 2B లో క్రియేట్ చేసుకోవచ్చు, బట్ యూ కెన్ స్టిల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ఓవర్ ది ఇంటర్నెట్. బట్ జనరల్ గా మనం క్రాస్ అవైలబిలిటీ జోన్ అనేది చెయ్యము. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ 2AA చేస్తాం. బట్ ఈఎఫ్ఎస్ లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఇంకొక EC2 ఇన్స్టెన్స్ ఉందనుకోండి, లెట్స్ సే యూ హ్యావ్ అనదర్ EC2 ఇన్స్టెన్స్ విచ్ ఈస్ ఇన్ 2B. అలాంటప్పుడు మీరు ఈఎఫ్ఎస్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు. 2B లో కూడా మీకు ఒక మౌంట్ పాయింట్ అంటే ఈఎఫ్ఎస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు సెకండ్ సబ్నెట్ కూడా అవైలబుల్ చేశారనుకోండి, అలాంటప్పుడు యూ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ యువర్ ఈఎఫ్ఎస్ టు ది సెకండ్ అవైలబిలిటీ జోన్ ఆల్సో. సో ఒకేసారి ఒకే ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ని ఒకే ఈఎఫ్ఎస్ ని మీరు మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ కి కనెక్ట్ చేయగలరు. సో ఇట్ విల్ వర్క్ ఆన్ మల్టీ EC2 ఇన్స్టెన్సెస్. దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అది ఈజీగా మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఎలా చేస్తాం? సో లెట్స్ యాక్చువల్లీ లుక్ ఎట్ ది స్టెప్స్ వెరీ సింపుల్. యాక్చువల్ గా మీరు ఫస్ట్ ఈఎఫ్ఎస్ కి లాగిన్ అవ్వాలి. సో బేసికలీ AWS అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత మీరు ఈఎఫ్ఎస్ అని టైప్ చేస్తారు. ఈఎఫ్ఎస్ అని టైప్ చేసిన వెంటనే సో మీకు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ యొక్క పేజ్ వస్తుంది. అప్పుడు మీరు క్రియేట్ ఈఎఫ్ఎస్ చేసి మీరు ఇక్కడ పేరు ఇవ్వచ్చు. సో పేరు అనేది మనం సేమ్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతున్నాం. ఈఎఫ్ఎస్ 01 అని ఇచ్చాను. VPC అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి 2024 VPC 01. ఇక్కడ నేను డైరెక్ట్ గా క్రియేట్ అని క్లిక్ చేయకుండా కస్టమైజ్ అని క్లిక్ చేస్తున్నాను. సో మనకు పేరు అనేది ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టుకుంటే ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్. సో ఎన్క్రిప్షన్ అనేది ఎనేబుల్ ఉంది. EBS లో కూడా ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. విల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్ ది ఈఎఫ్ఎస్ పార్ట్. ఈఎఫ్ఎస్ అయిన వెంటనే ఎన్క్రిప్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ తర్వాత ఏం జరుగుతుందంటే మీరు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ బేసిక్ గా మీరు అడిషనల్ సెట్టింగ్స్ కి వెళ్తే ఇక్కడ జనరల్ పర్పస్ కి ఈఎఫ్ఎస్ అనేది వాడుతాం. మనకి మాక్సిమం ఇన్పుట్ అవుట్పుట్స్ అలాంటివి అవసరం లేదు కాబట్టి విల్ గో విత్ దిస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టుకుంటే అవైలబిలిటీ జోన్స్ వచ్చాయి. ఈ అవైలబిలిటీ జోన్స్ లో మీరు ఏం చేయొచ్చు అంటే బికాస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది మీకు పబ్లిక్ గా ఉండకూడదు కాబట్టి యూ విల్ పుట్ ఇట్ ఇన్ ది ప్రైవేట్ సబ్నెట్. 2B లో కూడా మీరు దీన్ని ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టచ్చు. దీన్ని ప్రైవేట్ సబ్నెట్ లో పెడతారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టుకుంటే సెక్యూరిటీ గ్రూప్ వచ్చినప్పటికి మీకు కావాలంటే ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు. సో లెట్స్ యాక్చువల్లీ క్రియేట్ అ న్యూ సెక్యూరిటీ గ్రూప్. మనకి ఈఎఫ్ఎస్ కోసం మనం కొత్త సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసుకుందాం. సో సెక్యూరిటీ గ్రూప్ సెక్షన్ కి వెళ్దాం. మీరు VPC సెక్షన్ కి వెళ్ళినా EC2 సెక్షన్ కి వెళ్ళినా సెక్యూరిటీ గ్రూప్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది. సో నేను ఇక్కడ 2024 EFS SG అనేది క్రియేట్ చేసుకున్నాను. Ctrl+A Ctrl+C Ctrl+V. VPC అనేది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ VPC సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ నుంచి ఏం చేస్తాను, ఆల్ ట్రాఫిక్ నేను ఏం చేస్తాను, ఐ విల్ అలౌ ఓన్లీ విత్ ఇన్ మై VPC. నేను మొత్తం ట్రాఫిక్ VPC లోపలే అలౌ చేస్తాను. దట్ ఈస్ 10.24.0.0/16. అంటే anyone should be able to communicate with me. బట్ మనం ఇది ఎక్కడ చేస్తున్నాం, చాలా జాగ్రత్త. ఇది అవుట్ బౌండ్ ట్రాఫిక్ అనేది మీరు ఇక్కడ ఎడిట్ చేశారు. చాలా జాగ్రత్తగా అవుట్ బౌండ్ ట్రాఫిక్ షుడ్ ఆల్వేస్ బి any@this. ఇన్బౌండ్ ట్రాఫిక్ అనేది మీరు ఆల్ ట్రాఫిక్ యూ కెన్ అలౌ ఫ్రమ్ విత్ ఇన్ ది VPC. దట్ ఈస్ 10.24.0.0/16. రైట్, మేక్ షూర్ యూఆర్ అలౌవింగ్ ఆల్ ది థింగ్స్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది కాపీ చేసుకొని మీరు ఈఎఫ్ఎస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ రాలేదు కాబట్టి ఏం చేస్తాం, యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తాం అంటే ప్రస్తుతానికి సెక్యూరిటీ గ్రూప్ అనేది తీసేసి వి విల్ క్రియేట్ ది ఈఎఫ్ఎస్. ఇంకా అవ్వట్లేదు. సో లెట్స్ సి మన సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ వచ్చిందా రాలేదా. ఇఫ్ నాట్ దెన్ వీ విల్ యాక్చువల్లీ యూజ్ ది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ నౌ. అండ్ మనం క్రియేట్ అయిన తర్వాత వీ విల్ యాక్చువల్లీ గో ఫర్ చేంజింగ్ ది సెక్యూరిటీ గ్రూప్. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే పాలసీ అనేది ఏమి ఇవ్వట్లేదు, మనం దాన్ని డిఫాల్ట్ గా ఉంచేయచ్చు. సో ఇక్కడ మనం ఈఎఫ్ఎస్ ని క్రియేట్ చేసేయచ్చు. సో క్రియేట్ ఈఎఫ్ఎస్ అయిపోయింది. క్రియేట్ ఈఎఫ్ఎస్ అయింది, బట్ మనం ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేకపోయాం కాబట్టి సో లెట్స్ యాక్చువల్లీ గో అండ్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ మీరు చూసినట్టుకుంటే మౌంట్ టార్గెట్ అనేది ప్రస్తుతం క్రియేటింగ్ స్టేజ్ లో ఉంది. క్రియేటింగ్ స్టేజ్ లో మీరు సెక్యూరిటీ గ్రూప్ అనేది చేంజ్ చేయలేరు. సో వాట్ విల్ డూ ఇస్ వెయిట్ ఫర్ దిస్ టు బి క్రియేటెడ్. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే మనం
EC2 ఇన్స్టెన్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. సో లెట్స్ యాక్చువల్లీ క్రియేట్ 2 EC2 ఇన్స్టెన్సెస్ ఫర్ అస్. ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది అవైలబిలిటీ జోన్ 2A లో క్రియేట్ చేస్తాను, వేరస్ ఐ క్రియేట్ ది సెకండ్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ అవైలబిలిటీ జోన్ 2B. సో లినక్స్ సర్వర్ 2A లో క్రియేట్ చేశాను, లినక్స్ అనేది యూస్ చేస్తున్నాను. T3 మైక్రో, ఇక్కడ నేను కీపేర్ అనేది మన కీపేర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను 2024 AP సౌత్. ఇక్కడ మీరు చూసినట్టు 2B లో వస్తుంది. సో దీన్ని మార్చేసి ఐ విల్ పుట్ దిస్ ఇన్ పబ్లిక్ సబ్నెట్ 2A. ఐ విల్ లాంచ్ మై EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అయిన వెంటనే వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ గో అండ్ క్రియేట్ అనదర్ EC2 ఇన్స్టెన్స్. ఇంకొక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను, బికాస్ EFS అనేది మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ కి సైమల్టేనియస్ గా మనం అటాచ్ చేయొచ్చు. సో వి విల్ యాక్చువల్లీ బి లుకింగ్ ఇంటూ దట్. సో లినక్స్ సర్వర్ 2B. ఇప్పుడు 2B చేసాం కాబట్టి ఆబ్వియస్ గా కీపేర్ ఇచ్చిన తర్వాత వి వుడ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ సబ్నెట్ 2B. పబ్లిక్ సబ్నెట్ లో ఎందుకు పెడుతున్నాను, బికాస్ ఐ వాంట్ అ పబ్లిక్ IP టు కనెక్ట్ టు ది EC2 ఇన్స్టెన్స్. మీరు ప్రైవేట్ సర్వర్స్, ప్రైవేట్ IP అడ్రస్, ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ ని EFS కనెక్ట్ చేయగలరా? ఎస్, యూ క్యాన్ కనెక్ట్. దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు చూసినట్టుకుంటే మీ EFS అనేది అవైలబుల్ స్టేట్ లో వచ్చేసింది. సో మీరు ఇప్పుడు మేనేజ్ కి వెళ్ళి హియర్ నౌ యూ క్యాన్ లుక్ ఫర్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మీకు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ వచ్చింది కదా, అండ్ ఈ సెక్యూరిటీ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే ఇక్కడ 2 సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి వచ్చాయి. సో ఐ విల్ రిమూవ్ ది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది నాకు ప్రస్తుతానికి అవసరం లేదు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిమూవ్ ది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు లెట్స్ క్విక్లీ కనెక్ట్ టు అవర్ EC2 ఇన్స్టెన్స్. సో మనకి యాక్చువల్ గా 2 విండోస్ కావాలి కదా, సో వి విల్ కనెక్ట్ 2 విండోస్. ఒక విండో ఇట్ సైడ్, ఇంకో విండో ఇట్ సైడ్ పెట్టుకుందాం. ఐ హోప్ దిస్ ఇస్ స్టిల్ రికార్డింగ్. సో ఇక్కడ నేను కీస్ SSH EC2-user @ IP అడ్రస్ అనేది కావాలి. సో సర్వర్ యొక్క IP అడ్రసెస్ అనేవి మనకి ఇప్పుడు అవసరం వస్తాయి. సో 2A సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ వచ్చి 18.60.117.something. అండ్ ఇక్కడ నేను పెమ్ కి ఏది యూస్ చేయాలి, 2024 AP సౌత్ 2 అనే పెమ్ కి అనేది యూస్ చేస్తాను. సో ఐ హావ్ నౌ కనెక్టెడ్ టు ది సర్వర్ కి నేను ఇప్పుడు కనెక్ట్ అయిపోయాను. సేమ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక సర్వర్ కి కొంచెం సేపు తర్వాత కనెక్ట్ అవుతాం. సో లెట్స్ యాక్చువల్లీ వర్క్ ఆన్ దిస్ EC2 ఇన్స్టెన్స్ యాజ్ ఆఫ్ నౌ. నేను ఇక్కడ df-kh చేస్తే మీరు ఇక్కడ ఏం చూస్తారు, there is only one partition that is available. సో ఓన్లీ ఒక పార్టీషన్ 8 GB వాల్యూమ్ తో ఉంది, మిగతాదంతా సేమ్ పార్టీషన్ యొక్క సబ్ పార్టీషన్స్ అన్నమాట. ఇక్కడ నేను LSBLK లిస్ట్ బ్లాక్ డివైసెస్ అని కొడితే మీకు ఇక్కడ ఓన్లీ 1 డిస్క్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నేను ఈ EFS కి వెళ్ళి ఇక్కడ అటాచ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అటాచ్ చేయడానికి ఆప్షన్స్ అనేవి ఇస్తుంది AWS. సో ఒక కమాండ్ ఏం రన్ చేయాలనేది మీకు AWS అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ EFS లో నేను గమనించింది ఏంటంటే మీకు ఐదర్ DNS ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే IP ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. DNS ద్వారా కనెక్ట్ అవడానికి ప్రాబ్లం ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైం ఫర్ ది DNS టు వర్క్. DNS అనేది క్రియేట్ అయ్యి దాన్ని ఆటోమేటిక్ గా మీకు కనెక్షన్స్ కి అవైలబుల్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది జనరల్ గా DNS. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ మౌంట్ IP అనే ఆప్షన్ ఉంది. ఈ మౌంట్ IP ద్వారా మీరు వెళ్ళొచ్చు. ప్రస్తుతం నేను ఏ సర్వర్ లో ఉన్నానో 10.24.0.117. ఈ సర్వర్ ఏ సబ్నెట్ లో ఉంది, 24.0.117. ఈ సర్వర్ అనేది అవైలబిలిటీ జోన్ 2A లో ఉంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, అవైలబిలిటీ 2A అనేది సెలెక్ట్ చేస్తాను. EFS లో అవైలబిలిటీ జోన్ 2A సెలెక్ట్ చేసి ఈ కమాండ్ అనేది నేను రన్ చేస్తే నాకు EFS అనేది మౌంట్ అయిపోతుంది. మౌంట్ చేసే ముందు మీరు ఇక్కడ చూసినట్టుకుంటే లాస్ట్ లో EFS అని రాశారు, ఇది యాక్చువల్ గా ఒక ఫోల్డర్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రూట్ యూజర్ కి చేంజ్ అయిపోండి. రూట్ యూజర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, mkdir 2024
వాల్యూమ్ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుని LSFNL చేస్తే మీకు ఇక్కడ వాల్యూమ్ కనిపించింది. ఇప్పుడు మీరు ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ EFS ఏదైతే ఉందో దీనికి మీరు చేంజ్ చేసి ఈ 2024 వాల్యూమ్ అనేది ఇవ్వాలి. సో మీరు ఇక్కడ నువ్వు చూసినట్టుకుంటే వెరీ సూన్ వీ వుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ది సర్వర్. సో మీరు ఇక్కడ మళ్ళీ DFFNKH అనేది రన్ చేస్తే ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ వచ్చింది. ఈ ఐపీ అడ్రస్ అనేది ఈ ఫోల్డర్ కి మ్యాప్ అయిపోయింది. LSBLK బ్లాక్ డివైసెస్ లో రాదు, ఎందుకంటే ఇది బ్లాక్ డివైస్ కాదు, ఇది నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ కాబట్టి మీకు LSBLK కమాండ్ రన్ చేస్తే మీకు ఇక్కడ మీకు దొరకదు, రైట్. బట్ ఇక్కడ మీరు చూసినట్టుకుంటే వీ హ్యావ్ ఆల్రెడీ మౌంటెడ్ ది ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 2024 అనే ఫోల్డర్ కి వెళ్ళి లెట్స్ సే ఐ వాంట్ టు డూ క్రియేట్ అ ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఫైల్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ చేశాక ఈ ఫైల్లో లెట్స్ సే ఐ వాంట్ టు ఎంటర్ సంథింగ్. ఏం ఎంటర్ చేద్దాం, ఈ టెక్స్ట్ అనేది మొత్తం ఎంటర్ చేసేద్దాం, రైట్. సో ఐ విల్ దిస్ ఇంటూ ఫైల్ డాట్ టీఎక్స్టీ. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే ఫైల్ డాట్ టీఎక్స్టీ యాడ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని వచ్చాయి. చదవడానికి కొంచెం వింతగా ఉంది కాబట్టి సో లెట్స్ యాక్చువల్లీ డూ దిస్. సో ఇక్కడ ఎండ్ లో ఏం చేద్దామంటే ఇన్సర్ట్ మోడ్ కి వెళ్ళి ఇక్కడ మన స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి కొన్ని యాడ్ చేసుకుందాం. ఇది కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా పెట్టేసుకుంటే వీ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ది టూ. ఇది సో మీరు ఇప్పుడు చేస్తే ఇది మన డీటెయిల్స్ అనేవి వచ్చాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ DC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ సెకండ్ DC2 ఇన్స్టెన్స్ కూడా కనెక్ట్ అవడానికి ట్రై చేద్దాం. వెరీ సింపుల్. మనం ఏం చేయాలి, ఐపీ అడ్రస్ ని కనుక్కోవాలి. సో నా ఐపీ అడ్రస్ ఏంటి, 18.60.115.127. సో వాట్ ఐల్ డూ, ఐల్ గో ఇన్సైడ్ మై కీస్ ఫోల్డర్. నా కీస్ ఫోల్డర్ లోకి నేను లోపలికి వెళ్తాను అండ్ SSH EC2-user @this -i ఏం చేయాలి, నేను -i and 2024 apsouth2.pem ఫైల్ అనేది ఇచ్చి నేను ఎస్ అని టైప్ చేస్తే ఐ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ది సర్వర్. సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత DFFNKH చేస్తే మనకి ఏమైనా వచ్చాయా, రాలేదు. వెరీ సింపుల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ సర్వర్ లో ఏ స్టెప్స్ రన్ చేస్తాను, ఈ సర్వర్ లో సేమ్ స్టెప్స్ రన్ చేస్తాను. సో mkdir ఐ క్రియేట్ అ ఫైల్, ఐ క్రియేట్ అ ఫోల్డర్. సో బేసిక్ గా మీరు ఇక్కడ mkdir మనం ఏం చేస్తాం, ఫోల్డర్ అనేది వాల్యూమ్ అని రాసుకోవచ్చు. మీరు సేమ్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలని రూల్ లేదు, యూ కెన్ చేంజ్ ది ఫోల్డర్ నేమ్. సో నేను ఇక్కడ ఫోల్డర్ నేమ్ అనేది చేంజ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టుకుంటే పాత్ సర్వర్ లో ఓన్లీ 2024 వాల్యూమ్ అని రాశాను. ఇక్కడ పైగా నేను ఇక్కడ ఏం చేశాను, నా లొకేషన్ కూడా మారింది, హోమ్ EC2-user వాల్యూమ్ 2024. సో నేను ఇక్కడ మౌంట్ చేసే ప్లేస్ వేరు, ఇక్కడ మౌంట్ చేసిన ప్లేస్ వేరు. ఇక్కడ డైరెక్ట్ గా /2024 వాల్యూమ్ కి ఇచ్చాను, ఇక్కడ నేను ఎలా ఇచ్చాను. ఓకే, సో లెట్స్ ట్రై టు సీ హౌ టు మ్యాప్ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, EFS కి వెళ్ళి ఈసారి నేను ఐపీ అడ్రస్ ద్వారా చేయాలనుకుంటున్నాను కాబట్టి 2B అనే ఐపీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 2B సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను మొత్తం పెట్టి ఈసారి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫోల్డర్ పాత్ మొత్తం ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది బయట ఉన్నాం కాబట్టి, రైట్. సో ఐ విల్ డూ దిస్ అండ్ లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మౌంట్ ఆర్ నాట్. DFFNKH చేస్తే మౌంట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈసారి ఈ ఫోల్డర్ లోపల లాగిన్ అయ్యాను అనుకోండి, లాగిన్ అయ్యి నేను LS-L చేస్తే మీకు ఆల్రెడీ file.txt అనే ఫైల్ కనిపిస్తుంది. ఆ file.txt నేను యాక్చువల్ గా క్యాచ్ చేస్తే ఈ ఐపీ అడ్రస్ ఉన్నది మీకు ఆల్రెడీ ఫస్ట్ సర్వర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఈ ఫైల్ లోకి వచ్చేసాయి. లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ మై ఓన్ డీటెయిల్స్ హియర్, ఎకో వాల్యూమ్ నెంబర్ 2. ఈ సర్వర్ సెకండ్ సర్వర్ యొక్క డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో వాట్ ఐ విల్ డూ దిస్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు అపెండ్ చేయాలి, file.txt అపెండ్ చేశాను. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే file.txt మీకు 2 లైన్స్ వచ్చాయి. ఇక్కడ మీకు సేమ్ file.txt 2 లైన్స్ వచ్చాయి, రైట్. సో దిస్ ఇస్ హౌ మీరు EFS ని 2 సర్వర్ కి సైమల్టేనియస్ గా కనెక్ట్ చేయొచ్చు. ఇది ఒక సర్వర్ 10.24.0.177 ఒక సర్వర్, 10.24.1.43 అనేది ఒక సర్వర్. ఈ 2 సర్వర్స్ కి మీరు
ఒకేసారి ఈఎఫ్ఎస్ అనేది మౌంట్ చేయొచ్చు. మౌంట్ చేసి మీరు సైమల్టేనియస్ గా ఫైల్స్ కి మీరు రీడ్ రైట్ చేయొచ్చు. ఆబ్వియస్ గా మీరు ఒకేసారి 2 సర్వర్లోకి ఫైల్ అనేది రీడ్ చేయరు, ఒకటి తర్వాత ఒకటి రీడ్ రైట్ అనేది చేసుకోవచ్చు. రైట్, సో మేక్ షూర్ దట్ దిస్ ఈస్ హౌ యూ కాన్ఫిగర్. సో ఈఎఫ్ఎస్ అనేది మీరు ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ది ఓన్లీ క్యాచ్ ఇస్ మీరు డిఎన్ఎస్ ద్వారా చేస్తే మాత్రం కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ డిఎన్ఎస్ ఏదైతే ఉందో మీకు అది రిజాల్వ్ అవ్వాలి. ఆ రిజాల్వ్ అవడానికి ఏ ఐపీ అడ్రస్ అవుతుంది, మీరు ఇప్పుడు ఏ ఐపీ అడ్రస్ తో అయితే దాన్ని కనెక్ట్ చేశారో ఆ ఐపీ అడ్రస్ కి అది రిజాల్వ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి. సో మీరు చూసినట్టుకుంటే ప్రస్తుతానికి డిఎన్ఎస్ అనేది ఇంకా రిజాల్వ్ అవ్వట్లేదు. సో జనరల్లీ డిఎన్ఎస్ టు రిజాల్వ్ ఇట్ టేక్స్ సర్టెన్ టైం. ఆ టైం మీరు అక్కడ వేస్ట్ చేయకూడదు. అంటే డెఫినెట్ గా మీరు ఐపీ అడ్రస్ ద్వారా దాన్ని మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఈఎఫ్ఎస్ ఉన్నంత సేపు ఆ ఐపీ అడ్రసెస్ అనేవి కాన్స్టెంట్ గానే ఉంటాయి. ఐపీ అడ్రస్ అనేది మీకు డిసేబుల్ అవ్వదు. ఈఎఫ్ఎస్ లో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత జీబీ స్పేస్ యూస్ చేస్తున్నారో, ఎన్ని ఎంబీస్ లేకపోతే ఎన్ని కిలోబైట్స్ యూస్ చేస్తున్నారో అంత కేబీఏ మీకు ఇక్కడ కనిపిస్తుంది. యూ విల్ నాట్ బి చార్జ్ లైక్ ఈబిఎస్. ఈబిఎస్ లో ఏమవుతుంది, సో మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు అదే జీపీ 2 జీపీ 3 అనుకోండి, మినిమం యూ కెన్ క్రియేట్. అదే మీకు జనరల్ పర్పస్ అనుకోండి, జీపీ 2 జీపీ 3 అనుకోండి, ఫ్రమ్ 1 GB we can create up to 16 terabytes, right? So you have to provide 1 GB minimum. ఆ 1 GB లో మీరు 10 KB డేటా సేవ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఇస్ వేస్ట్. మీకు అది ఖాళీగానే ఉంటుంది, బట్ యూ విల్ స్టిల్ హ్యావ్ టు పే ఫర్ ది డిస్క్ అన్నమాట. అదే ఈఎఫ్ఎస్ లో ఏమవుతుందంటే మీరు ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసుకుంటారు, బై డిఫాల్ట్ అది ఒక 6 KB 5 KB అనేది సేవ్ చేయాలి, అంటే దాంతో క్రియేట్ అవుతుంది, మెటా డేటా ఉంటుంది కాబట్టి. లెట్స్ సే మీరు 10 MB ఫైల్ అనేది ఈఎఫ్ఎస్ లో సేవ్ చేశారు. సో మీ ఈఎఫ్ఎస్ సైజ్ అనేది 10 MB ఉంటుంది, 10 MB. అండ్ మీరు ఆ 10 MB కే బిల్ అనేది పే చేస్తారు. యూ విల్ ఓన్లీ పే ఫర్ దట్ 10 MB. ఆ 10 MB కి మనం బిల్ పే చేస్తాం. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఈఎఫ్ఎస్ అనేది వెరీ 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 కాస్ట్ ఎఫెక్టివ్, చాలా మంచి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ కింద తయారవుతుంది ఈఎఫ్ఎస్. బికాస్ యూ ఓన్లీ పే ఫర్ వాట్ యూ హ్యావ్ రిటర్న్. మీరు ఎంత రైట్ చేశారో దాని గురించి మీరు ఫైల్ సిస్టమ్ అనేది యాక్సెస్ చేస్తారు, రైట్? అండ్ దట్ ఈస్ వాట్ యూ వుడ్ బి యాక్చువల్లీ పేయింగ్ ఫర్. సో ఈఎఫ్ఎస్ ఇస్ వెరీ 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 గుడ్ ఇన్ దట్ కేస్. సో ఇప్పుడు మనం ఈబిఎస్ వాల్యూమ్ కి ఈఎఫ్ఎస్ కి డిఫరెన్సెస్ అనేది క్విక్ గా చూసుకుందాం. సో ఈబిఎస్ అనేది ఆబ్వియస్ గా ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అండ్ ఈఎఫ్ఎస్. సో ఈబిఎస్ అనేది డైరెక్ట్ గా సర్వర్ కి అటాచ్ చేయాలి. యూ డైరెక్ట్లీ అటాచ్ టు ది సర్వర్, అటాచ్ టు ఈ ఇన్స్టెన్స్ అనమాట, విఎం. వేర్ యాజ్ ఈఎఫ్ఎస్ అనేది కెన్ బి యాక్సెస్డ్ ఓవర్ ది నెట్వర్క్, ఓవర్ ది నెట్వర్క్ మీరు దాన్ని యాక్సెస్ చేయాలి. సెకండ్ థింగ్, ఈబిఎస్ అనేది ఏమవుతుంది, ఈబిఎస్ కి వచ్చినప్పుడు మీరు 2A లో ఉంటే యువర్ వాల్యూమ్ షుడ్ ఆల్సో బి ఇన్ 2A. వేర్ యాజ్ ఇక్కడ ఏమవుతుంది, మీది 2A 2B అయినా యూ కెన్ యాక్సెస్ ది ఈఎఫ్ఎస్ బికాస్ ది ఈఎఫ్ఎస్ కెన్ సపోర్ట్ మల్టీ అవైలబిలిటీ జోన్. సో మీ ఈఎఫ్ఎస్ క్రియేట్ చేస్తున్నప్పుడే మీరు మల్టిపుల్ ఏజీ ఆర్ సబ్నెట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ సబ్నెట్స్ అనేవి 2 సబ్నెట్స్ ఆబ్వియస్ గా మనం 2 ప్రైవేట్ సబ్నెట్స్ అనేది మల్టిపుల్ ఏసీస్ లో క్రియేట్ చేస్తాం కాబట్టి మీకు 2 సబ్నెట్స్ అనేది ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇంకోటి ఏంటి, ఈబిఎస్ అనేది బై డిఫాల్ట్ గా జీపీ 2 జీపీ 3 ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ సింగిల్ EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయొచ్చు, సింగిల్ EC2 ఇన్స్టెన్స్ అట్ అ గివెన్ టైమ్. వేరస్ ఇక్కడ మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ కి మీరు మౌంట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. బట్ ఈబిఎస్ కు వచ్చినప్పుడు మీకు ఒక గుడ్ థింగ్ ఏంటి, ఈబిఎస్ కెన్ వర్క్ బోత్ ఆన్ విండోస్ ప్లస్ లినిక్స్. వేరాస్ ఇది ఓన్లీ లినిక్స్ మీద పనిచేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఈబిఎస్ వాల్యూమ్స్ అండ్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, దట్ ఈస్ ఈఎఫ్ఎస్. క్లీనప్ కూడా చాలా ఈజీ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సెలెక్ట్ ది ఫైల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ డిలీట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైల్ సిస్టమ్ యొక్క ఐడి ఏదైతే ఉంటుందో, సో వాల్యూమ్ ఐడి ఇన్స్టెన్స్ ఐడి ఎలా వస్తుందో అలానే ఫైల్ సిస్టమ్ ఐడి వస్తుంది. మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసి డిలీట్ కొట్టేస్తే యూ వుడ్ బి ఏబుల్ టు డిలీట్ ది ఫైల్ సిస్టమ్. ఆబ్వియస్ గా మన EC2 ఇన్స్టెన్స్ కూడా క్లీన్అప్ చేసుకుందాం. సో మనం బోత్ EC2 ఇన్స్టెన్స్ ని ఒకేసారి టర్మినేట్ చేయాలనుకుంటే స్టేట్ terminate/delete. So we will be deleting both our EC2 instances simultaneously.
right? So this is about network based storage on AWS elastic file system. ఓకే, మీకు కానీ మీకు వీడియో నచ్చుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ అక్రాస్. అండ్ మీరు ఛానల్ కి కొత్తగా ఉన్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ మీరు డెఫినెట్ గా దీన్ని మా ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే, మా వర్క్ ని సపోర్ట్ చేయాలనుకుంటారు అనుకోండి, ప్లీజ్ లైక్ అండ్ డూ పోస్ట్ అ కమెంట్ ఆన్ ది ఛానల్ అండ్ వాచ్ ది ఎంటైర్ ట్యుటోరియల్ సెక్షన్. సో మొత్తం AWS DevOps SRE కోర్స్ మొత్తాన్ని చూడండి అండ్ డూ ప్రొవైడ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ది కోర్స్ and how the course is coming out to be. Thank you so much for watching. Keep having a great day, everyone. Thank you. Bye bye.